హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఏదైనా స్వీట్ చేయాలనిపించినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చే రెసిపీ ఏంటి అని అంటే డబల్ కా మీఠా. ఇంత క్వాంటిటీ స్వీట్ చేయాలి అంటే అంత ఎక్కువ నెయ్యి వాడాలా అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. మనం ఎంత స్వీట్ చేయాలనుకున్నా, అంటే క్వాంటిటీ వైజ్గా ఎంత చేయాలనుకున్నా ఒక్క స్పూన్ నెయ్యి వేస్తే చాలు అనే ఒపీనియన్ వచ్చేలాగా ఈ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని చూసేద్దాం. డబల్ కా మీఠా చేయాలి అంటే బ్రెడ్ని ఈ విధంగా ముందుగానే కట్ చేసిన తర్వాత ఆరబెట్టుకోవాలి. ముందే మనం ఆరబెట్టుకున్నాం అనుకోండి, మనం కట్ చేసేటప్పుడు బ్రెడ్ అంతా పొడి పొడిగా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా స్క్వేర్ షేప్లో ఈ విధంగా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో బ్రెడ్ ముక్కలన్నీ కట్ చేసుకోండి. తర్వాత వీటన్నింటిని ఆరబెట్టుకోండి. ఒక 2 అవర్స్ ఆరితే సరిపోతుందండి. తర్వాత ఒక కడాయిలో కొంచెమే నూనె వేసుకొని వేయించుకోవాలి. కొంచెమే నూనె ఎందుకు అంటున్నానంటే బ్రెడ్ చాలా ఎక్కువ ఆయిల్ని పీలుస్తుంది. మనం ఎంత ఆయిల్ వేస్తే అంత పీలుస్తుంది కాబట్టి కొద్దిగా నూనె వేసుకొని ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ రెండు వైపులా దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రెడ్ ఈ విధంగా డ్రై అయిన తర్వాత వేయించుకుంటే తక్కువ ఆయిల్ పీలుస్తుంది. లేకపోతే డైరెక్ట్గా మనం కూడా చేసుకోవచ్చు, కానీ ఆ విధంగా చేస్తే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. ఇక్కడ నేను 6 పీసుల బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతావి కూడా అదే విధంగా వేయించుకోవాలండి. చూడండి, లాస్ట్కి నాకు అంత ఆయిల్ వేస్తే లాస్ట్కి కొంచెం ఆయిలే మిగిలింది, అంతగా బ్రెడ్ పీల్చింది. ఇవి ఇంకా డ్రై చేస్తేనే ఈ విధంగా ఉంది. డైరెక్ట్గా పచ్చిగా ఉన్నప్పుడే వేయించితే ఇంకా ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. ఈ విధంగా బయట క్రిప్సీగా లోపల సాఫ్ట్గా ఉండేంత వరకు వీటిని వేయించుకొని ఒక ప్లేట్లోకి మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నేను చూపించిన కొలతలతో షుగర్ వాటర్ వేసుకొని పాకం పెట్టుకోవాలి. ఇక్కడ టీ గ్లాస్తో 3 గ్లాసుల షుగర్ తీసుకొని అదేవిధంగా అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. కొంతమంది షుగర్ క్వాంటిటీ అయినా లేకపోతే వాటర్ క్వాంటిటీ అయినా ఎక్కువ తక్కువగా వేస్తారు. అలా కాకుండా మనకు చిక్కటి పాకం రావాలి అంటే ఎంత షుగర్ తీసుకుంటున్నామో అంత వాటర్ తీసుకున్నట్లయితే పాకం తొందరగా వస్తుంది. డబల్ కా మీఠా కోసం పట్టే పాకం బాగా చిక్కగా ఉండవలసిన అవసరం లేదు. ఒక మోస్తరుగా అంటే వీడియోలో చూపిస్తానండి, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. వాటర్ షుగర్ మొత్తం ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్నట్లయితే చిక్కదనం మనకు తెలుస్తుంది. మనకు పాకం చిక్కగా వచ్చేంత వరకు మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుతూనే ఉండాలి. ఈ విధంగా చిక్కగా వచ్చిన తర్వాత మనము వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, వాటన్నింటినీ ఇందులో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం స్టవ్ని సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బ్రెడ్ పీసెస్లు పాకంలో వేసుకోవాలి. మనం పాకంలో వేసుకునేటప్పుడు అవి అనగా బ్రెడ్ పీసెస్ మునిగేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇవి బ్రెడ్ పీసెస్ ఉడికిన తర్వాత మనకు ఎక్సెస్ అంటే ఎక్కువగా ఉన్న పాకం తీసి మనం ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. లేకపోతే బ్రెడ్ పీసెస్ మొత్తం బాగా ఉడికిపోయి క్రిప్సీగా ఉండకుండా స్వీట్ మనకు పెళ్ళిళ్ళలో పెడతారు కదా, మొత్తం దగ్గరగా ఉంటుంది, అలా ఉంటుంది. కానీ రెస్టారెంట్లో ఉండే డబల్ కా మీఠా మనకు క్రిప్సీగా ఏ పీస్ కా పీస్ విడివిడిగా ఉంటుంది. ఈ డబల్ కా మీఠా కోసం నేను 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. 3 గ్లాసుల షుగర్, 3 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. ఈ బ్రెడ్ పీసెస్ వేసిన తర్వాత నాకు 1 గ్లాస్ పాకం దాకా నేను తీసి పక్కన పెట్టుకున్నాను. లేకపోతే మొత్తం మెల్ట్ అయిపోతుంది బ్రెడ్ పీసెస్ అన్నీ. తర్వాత ఇందులో 1 గ్లాస్ దాకా పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకోవడం వల్లనే డబల్ కా మీఠా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇవి చిక్కటి పాలైనా పర్లేదు, లేకపోతే మనం కాచి చల్లార్చిన పాలు పక్కన పెట్టుకుంటాం కదండి, వాటర్ కలిపినవి, అవైనా పర్లేదు, ఏది వేసుకున్నా సరిపోతుంది. కానీ బాగా పాలు పోసుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వస్తుంది, మొత్తం డబల్ కా మీఠా దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి అలా వేసుకోకుండా పాలు లిమిటెడ్గా పోసుకోవాలి. తర్వాత 5 నుండి 7 ఇలాచీలు బాగా దంచుకొని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత ఇందులో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఒక
చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని మనం పాకం లేకపోతే పాలు లేకపోతే వాటర్ ఏదైనా పర్లేదండి, ఇవి ఫుడ్ కలర్కి అప్లై చేసి దీన్ని మొత్తం కాకుండా అక్కడక్కడ ఇట్లా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేయండి. బాగా కలిపినట్లయితే మొత్తం డబల్ కా మీఠా దగ్గరికి వచ్చేస్తుంది. డబల్ కా మీఠాను కలుపుకునేటప్పుడు మొత్తం కలపకుండా వీడియోలో చూపించిన విధంగా మధ్య మధ్యలో అటు ఇటు స్ప్రెడ్ చేసుకుంటూ మాత్రమే కలపాలి. మొత్తం కర్రీని కలిపినట్టు కలపకూడదు. చూడండి, డబల్ కా మీఠా మనకు కావాల్సిన రీతిలో పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఇప్పుడే అసలు చిట్కా ఉందండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. కేవలం 1 స్పూన్ నెయ్యి మాత్రమే వేసుకుంటున్నానండి. ఇది మొత్తం ప్రిపేర్ అయిపోయినైతే మనం 1 స్పూన్ నెయ్యి వేసుకున్నామనుకోండి సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువ నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి ఎక్కువగా తినొద్దు అనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో గుర్తుంచుకోవాల్సిన టిప్స్ ఏంటి అంటే, బ్రెడ్ పీసెస్ని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలి. వీటిని క్రిప్సీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పర్ఫెక్ట్ కొలతలతో పాలు, చక్కెర యూజ్ చేసుకోవాలి.